గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా 27 జూలై ఆదివారం నుండి 2వ తేదీ ఆగస్టు శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా శ్రావణమాస శుక్లపక్ష తదియ ఆదివారము నుండి శ్రావణమాస శుక్లపక్ష అష్టమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రహ సంచారాన్ని బట్టి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములన్నింటినీ కూడా సాకల్యంగా పరిశీలించి చూద్దాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలన చేస్తే ఈ వారం గ్రహాలు కొన్ని మార్పు చెందుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 26వ తేదీన అంటే గత శుక్రవారం నాడే మిథున రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. నవగ్రహాల్లో శుక్రుడు చాలా అద్భుతమైనటువంటి గ్రహం, కలత్రకారకుడు అంటారు. చాలా ప్రకాశవంతమైనటువంటి గ్రహము ఈ శుక్రగ్రహము. శుక్రుడు ఎప్పుడైతే ఈ నెలలో రాశి మార్చుకున్నాడు, ఈ శుక్రుడి యొక్క ప్రభావము వల్ల కొన్ని రాశుల మీద కొంత ప్రభావము, కొంత దుష్ప్రభావము రెండూ కూడా, అంటే జూలై 26వ తేదీ ఉదయం 8:45 సంచారం చేసి మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. మిథున రాశిలో ఇప్పటికే దేవగురువైనటువంటి బృహస్పతి కూడా ఉన్నాడు. కాబట్టి శుక్రగ్రహము బృహస్పతి ఇద్దరు కూడా, ఒకరు రాక్షస గురువు, ఒక దేవగురువు, ఇద్దరు కూడా మిథున రాశిలో కలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధాన్ని సాధారణంగా పెద్ద గొప్ప కలయికగా మాత్రము భావించరు. కాబట్టి కొంత ప్రభావం అనేటువంటిది 4 రాశుల మీద పడుతుంది. ఆ రాశులను కూడా మనం చెప్పుకుందాము. కాబట్టి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి గురు శుక్రులు మిథునంలో సంచారం చేస్తున్నారు, కర్కాటకంలో రవి బుధులు, అలాగే సింహంలో చంద్రకేతువులు సోమవారం నాడు, మరలా మంగళవారం నాటి నుంచి కేతువు కూడా సింహము నుంచి కన్యారాశిలోకి ప్రవేశించాడు. కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఇవి ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క సంచార వివరాలు. కాబట్టి ఇట్టి గ్రహముల యొక్క సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా కనుక చూస్తే తృతీయంలో గురు శుక్రుల యొక్క కలయిక, చతుర్థంలో రవి బుధుల యొక్క కలయిక, పంచమంలో కేతువు, షష్ఠ స్థానంలో కుజుడు, 12వ స్థానంలో శని, లాభస్థానంలో రాహువు. ఇవి మేషరాశి వారి యొక్క గ్రహ సంచారము అన్నారు. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే దాదాపుగా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొంత జాగ్రత్తగా లేకపోతే నిరుత్సాహపడేట్టుగానే ఉంటుంది. శ్రమ కొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కృషి చేయవలసి అయితే ఉంటుంది. మొదలుపెట్టినటువంటి గృహ నిర్మాణంలో కొన్ని అవాంతరాలు కూడా ఎదుర్కోవచ్చు. అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తూ ఉంటాయి. కొత్తగా మొదలుపెట్టినటువంటి వ్యాపారాలు మాత్రం అంత గొప్పగా ఉండకపోవచ్చు. కొంత వ్యాపారాత్మకమైనటువంటి దృష్టి బాగా పెట్టవలసిందిగా సూచన. ఉద్యోగపరంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది, పనిభారం కూడా పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కొంత బాగానే ఉంటుంది. విదేశీ పర్యటనలకు కూడా అవకాశం అనేటువంటిది కూడా లేదు. కొంత కొత్తగా ప్రారంభించినటువంటి పనులు జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. లక్ష్యాన్ని చేరుకోవటానికి
చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. చంచలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత పెరగటానికి మౌనం అనేటువంటిది కొంత బాగా ఉపయోగపడుతుంది. అదృష్టయోగం అనేటువంటిది శుక్రవారం తర్వాత కొంత పట్టవచ్చు. మనోబలంతో ముందడుగు వేయవలసిందిగా మేషరాశి స్త్రీలకు సూచన. నిరుద్యోగులకు కొంత కష్టపడితే కొంత మేరకు అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి మేషరాశి వారికి ఈ వారము కొంత గ్రహ సంచారం అనేటువంటిది నెమ్మదిగానే ఉంటుంది కాబట్టి మేషరాశి వారు దైవారాధన అధికంగా చేస్తే బాగుంటుంది. ఏ దైవారాధన చెయ్యాలి అనుకున్నప్పుడు మేషరాశి వారు ఈ వారం అంతా శ్రావణ మాసం కాబట్టి సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి శివాభిషేకం చేసుకోండి. అలాగే శుక్రవారం నాడు శ్రావణ శుక్రవారం రోజున చక్కగా వరలక్ష్మీ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కనకధారా స్తోత్రాన్ని లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే ఆర్థిక సంబంధాలన్నీ కూడా బాగుంటాయి. ఆర్థికంగా కొంత వృద్ధి కలుగుతుంది. ప్రతి నిత్యము దైవారాధన పంచాక్షరి జపం చేయటం కూడా మీకు మంచి యోగములను ఇవ్వవచ్చు. కాబట్టి మేషరాశి వారు ఈ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది. విద్యార్థులు పాఠశాలకు కానీ కాలేజీకి కానీ వెళ్ళేటప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసి వెళ్ళటం వల్ల వారికి చక్కగా బుద్ధి అనేటువంటిది వృద్ధి పొందుతుంది. ఈ సూచనలు పాటించండి, మంచి ఫలితాలు కూడా పొందండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు శుక్రుడు, అలాగే వృషభ రాశి వారికి ఏకాదశంలో శని, దశమంలో రాహువు, తృతీయంలో రవి బుధులు, చతుర్థంలో చంద్రకేతువులు, పంచమంలో కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వృషభ రాశి వారికి కొంత ప్రభావం ఏమిటి అంటే శుక్రగ్రహము యొక్క ప్రభావం అనేటువంటిది వృషభ రాశి వారికి కొంత బాగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు దృఢపడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ఎంత కృషి చేస్తారో ఆ కృషికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు అనేటువంటివి విజయవంతమవుతాయి. అలాగే దీర్ఘకాలిక ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. మనోభీష్టం నెరవేరుతుంది. వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటే బాగుంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకోవటం అనేటువంటిది కూడా మంచిది. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. వాహన యోగాదులు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే విద్యార్థులు కొంతమేరకు మంచి ఫలితాలు కూడా సాధించే అవకాశం కూడా బాగానే ఉంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి సత్కారాలు కూడా జరుగుతాయి. తొందరపాటు వద్దు, వివాదాలకు దూరంగా ఉండటం అనేటువంటిది కూడా వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. నూతన ఉద్యోగం కోరుకునేటువంటి వారు కొంత గట్టి ప్రయత్నం చేస్తే గ్రహ సంచార రీత్యా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడవచ్చు. స్త్రీ పురుషులకు కూడా వివాహ సంబంధాలకు, సంబంధ నిశ్చయాలకు, సంబంధాలు వెతకటానికి ఈ వారం కూడా యోగదాయకంగా ఉంది. కాబట్టి పెళ్లి చేసుకోదలుచుకున్నటువంటి వృషభ రాశి వారు పెళ్లి సంబంధాలు వెతుక్కుంటే బాగుంటుంది. తప్పకుండా పెళ్లిళ్ళు కుదిరే ఆస్కారం కూడా ఉంది. గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వృషభ రాశి వారికి కొంత బాగానే ఉన్నాయి. అలాగే వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారములన్నీ కూడా అనుకూలిస్తాయి. వీసా సంబంధాలు కానీ, వీసా సమస్యలు ఇవన్నిటికీ కూడా పరిష్కారాలు కూడా వృషభ రాశి వారికి తేలిగ్గానే దొరుకుతాయి. కాబట్టి కొంత అనారోగ్య సూచన అప్పుడప్పుడు కలవరపాటు పెట్టినప్పటికీ కూడా వారాంతంలో కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలగవచ్చు. వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా కనకధారా స్తోత్రముతో పాటు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్తోత్రపారాయణము, ఘోరకష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రపారాయణము, ప్రతిరోజు కూడా విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. నరసింహస్వామి వారిని ఎంత బాగా దర్శించుకుంటే అంత చక్కటి మీకు అంటే శరీరం మీద ఉండేటువంటి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి నరసింహ ఆరాధన, నరసింహ దేవత దర్శనం అనేటువంటిది వృషభ రాశి వారికి ఈ వారము అనుకున్న ఫలితాలు సాధింపచేయటానికి కొంత దోహదపడవచ్చు. చిన్నపిల్లలు, విద్యార్థులు ఈ వారమంతా
దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం వినండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా రాశిలోనే గురు శుక్రుల యొక్క కలయిక. ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో చంద్రకేతువులు, చతుర్థంలో కుజుడు. మరలా చూసుకున్నట్లయితే 12లో కానీ 11లో కానీ గ్రహాలు ఏవీ లేవు. మళ్ళీ దశమంలో నవమంలో నవమ భాగ్య రాహువు, దశమ శని. కాబట్టి ఇక్కడ కొంత మన మిథున రాశి వారికి శుక్ర గురు ఈ 2 గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి ఈ వారము తీవ్రమైనటువంటి ప్రభావం చూపవచ్చు. కొన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి ఆస్కారం కూడా ఉంది. అంటే విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు, ఇక్కడ మీకు బాగా ఇబ్బంది కలుగుతుంది. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. కొన్ని పనులు మీరు మధ్యలోనే విరమించే ఆస్కారం కూడా ఉంది. నిర్ణయాల్లో స్థిరత్వము లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి సరి అయిన విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మీకు చాలా మంచి అవసరము. ఉద్యోగ ప్రయత్నాలు కూడా నిదానంగా సాగుతాయి. ఉద్యోగపరంగా పనిభారం పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చికాకులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో మాత్రము అంటే పొగరుబోతుతనంతోనో లేకపోతే నాకేమవుతుందిలే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవి విడిచిపెట్టండి. ఆర్థిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే మిథున రాశి వారికి అంత మంచిది. ఏదైనా ఉంటే కనుక నిపుణులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. ఎందుకంటే ధన వ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. కొంత ధనవస్తు లాభాలు వారాంతంలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా వృద్ధి అనేటువంటిదైతే కనిపించకపోవచ్చు. కొంత మిథున రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం వల్ల కూడా కొంత భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండకపోవచ్చు. మాట పెరగడం కానీ లేకపోతే ఇటువంటివి జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి కొంత పోట్లాటలు లేకుండా ఉండటానికి జాగ్రత్త పడితేనే మౌనంగా ఉండటం కానీ లేకపోతే పట్టించుకోకుండా ఉండటం కానీ చెయ్యండి. మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా కొంత నిదానంగా ఉండడం అనేటువంటిది కూడా మిథున రాశి వారికి అవసరమైనటువంటి సూచన. మరి మంచి ఫలితాలు మరిన్ని కలగాలి అంటే మిథున రాశి వారు ఈ వారం అంతా ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుక్రవారం నాడు లలిత అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధన చేయండి. శుక్రవారం నాడే లక్ష్మీ సహస్రనామము సంధ్యాకాల సమయంలో దీపారాధన చేసి ధనం రావాలి అని కోరుకుంటూ చేయండి. కొంతమేరకు అనుకూలత ఏర్పడవచ్చు, ప్రతికూలతలు తగ్గవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా శివపంచాక్షరి స్తోత్రము, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, ఇవి మిథున రాశి విద్యార్థులు వింటే వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు అంటే జ్ఞాపక శక్తి పెరగడం లాంటిది కూడా జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ వారము కొంత జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి రాశిలో రవి బుధులు, 12వ స్థానంలో గురు శుక్రుడు, 2వ స్థానంలో చంద్రకేతువులు, అలాగే 3వ స్థానంలో కుజుడు, అలాగే మన కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము. ఇక్కడ 8వ స్థానంలో ఉన్నటువంటి రాహువు. కొంత కర్కాటక రాశి వారికి ఏంటి అంటే అనుకున్న వ్యవహారాలు ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా సాఫీగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉత్తమోత్తమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు కూడా విజయవంతం కావచ్చు. అలాగే వ్యాపారాలు మంచిగా వృద్ధి చెందుతాయి. కొన్ని వివాదాల నుంచి తేలిగ్గానే బయటపడతారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా బాధ్యతలు పెరుగుతాయి. సమయానుకూలంగా స్పందించడం అనేటువంటిది కొద్దిగా ముఖ్యమైనటువంటి అంశము. వ్యాపార నిర్వహణలో కొన్ని లోపాలు, బద్ధకము ఇవి ఉంటే కనుక ఇబ్బంది పడతారు. కాబట్టి వ్యాపార నిర్వహణలో ఇవేవీ లేకుండా జాగ్రత్త పడండి.
ఆ విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళండి తప్ప వెనుకడుగు వెయ్యకండి. స్త్రీ పురుషులు కానీ యువతీ యువకులు కానీ చెడు ఆలోచనలు రానివ్వకండి. సమయాన్ని వ్యర్థం చేయకండి. ఈ సమయము సద్వినియోగం చేసుకుంటే మీకు బాగుంటుంది. మొత్తానికి నమ్మిన మీరు ఏ ధర్మాన్నైతే ఇన్ని రోజులు నమ్మి ఉన్నారో ఆ ధర్మం ఏదైతే ఉందో అది మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. కొంత నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యయప్రయాసలు కూడా ఎదురు కావచ్చు. కాబట్టి కర్కాటక రాశి స్త్రీలకు అనారోగ్య సూచన కూడా ఉంది. కొంత విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు వెల్లువెత్తుతాయి. వీసా సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత మధ్యస్థంగా బాగానే ఉంటుంది. పెద్ద భయం ఏమీ కూడా అక్కరలేదు. కర్కాటక రాశి వారు ఈ వారం అంతా చక్కగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ప్రతిరోజు వీలైతే 3 సార్లు చేయండి. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ సహస్రనామ స్తోత్రము, శివాభిషేకము ఈ 2 చెయ్యండి. బిల్వపత్రములతో శివుడికి 108 నామములకు 108 బిల్వదళములు శుక్రవారము సంధ్యాకాలంలో కనుక ధనం రావాలి అని కోరుకుంటూ పెడితే కొంత ధనప్రాప్తి ఉండే అవకాశం ఉంది కర్కాటక రాశి వారు. ఇది ఒక పరిహారం మాత్రమే. ప్రయత్నం చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా సిద్ధిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ పరిహారాలు చేస్తే విద్యార్థులు హయగ్రీవ స్మరణ, హయగ్రీవ స్తోత్రపారాయణం చేయండి. చక్కగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా 11లో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క కలయిక, ఏకాదశ గురువు ఏకాదశ శుక్రుడు. సింహరాశి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది ఈ వారము. 12వ స్థానంలో రవి బుధులు, చంద్రకేతువులు రాశిలో సంచారం చేస్తున్నారు. సింహరాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. ఇక అష్టమంలో ఉన్నటువంటి శని సింహరాశి వారికి, కొంత సప్తమంలో ఉన్నటువంటి రాహువు, ఇవి ప్రధానమైనటువంటి గ్రహాలు. సింహరాశి వారికి ఈ వారము స్థిరచరాస్తులు వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. మీ అభివృద్ధిలో కీలకమైనటువంటి భాగస్వామ్యమును శ్రేయోభిలాషులు, ఆప్తులు పంచుకుంటారు. పెద్ద పెద్ద సంఘంలో పలుకుబడి, పరిచయం, పెద్దగా గొప్పతనం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీకు సంతోషాన్ని కలిగింపజేస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకమవుతారు. నిరుద్యోగులైనటువంటి వారికి ఈ గురు, శుక్ర, శనివారాల్లో కూడా ఇంటర్వ్యూలు అందుకునే అవకాశం ఉంది. ఒక రకంగా చూస్తే ఏకాదశ శుక్ర ప్రభావం వల్ల, ఏకాదశ గురు ప్రభావం వల్ల ఇంటా బయట మీకు ఎదురులేని పరిస్థితి కూడా ఉంటుంది. ఆస్తి సంబంధమైన విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. మీ మీద కొంత గిట్టనటువంటి వారు ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కొంత సహనంతో వ్యవహరించండి. వివాదాల జోలికి వెళ్ళకండి. గతంలో పోలిస్తే ఆర్థిక పరిస్థితి ఈ వారం బాగానే మెరుగుపడుతుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవటం వల్ల ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. కొత్త వ్యక్తులతో పరిచయాలు జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది. వ్యాపారంలో కీలక నిర్ణయాలకు ఈ వారం మంచి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనవ్యయ సూచన చివరి వారంలో కొంత ఉండే ఆస్కారం కూడా ఉంది. ఆరోగ్య సమస్యలు, కొంత పొట్టకు సంబంధించినటువంటివి, అజీర్తి మొదలైనటువంటివి కూడా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి సింహరాశి వారు నాయకులు, రాజకీయ నాయకులకు మంచి పదవీ యోగ ప్రాప్తి కలగబోతోంది. ఈ వారము ప్రయత్నం చేయండి, అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రధానంగా సింహరాశి వారి యొక్క ఫలితము. సింహరాశి వారికి పరిహారం ఏమిటి అంటే, వీరు ప్రతిరోజు గణపతి ఆరాధన, గణపతి సహస్రనామం వినటము,
అలాగే గణపతి దేవాలయ దర్శనం చేసుకోవడము, గరికతో గణపతి పూజ చేయండి రోజు. కొంత కార్యసిద్ధి, అభీష్ట సిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. విద్యార్థులు సరస్వతి కవచాన్ని పఠనం చేయండి, బాగుంటుంది. సింహరాశి వారు శ్రావణ సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి మీ పేరుతో, ఇంకా మీకు మంచి వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా కుజుడు ఉన్నాడు. అంటే ఈ 28వ తేదీ నాడు కుజుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వ్యయస్థానంలో కేతువు ఉన్నాడు. 11లో రవి బుధులు ఉన్నారు. దశమంలో గురు శుక్రులు ఉన్నారు. అలాగే సప్తమంలో శని, షష్ఠస్థానంలో రాహువు. కొంత కన్యారాశి వారికి శుక్ర సంచారం కొంత ఇబ్బంది పెట్టవచ్చు ఈ వారము. ఎందుకంటే ఈ కన్యారాశి వారు పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత కష్టపడి పనిచేసినా మీ పేరు వేరే వాళ్ళు తీసుకుపోతారు. ఎంత కష్టపడి ఉద్యోగంలో కష్టపడినా, ఇంట్లో కష్టపడినా మీకు గుర్తింపు అనేటువంటిది రాకపోవడం వల్ల కొంత మీకు నిరాశ అనేటువంటిది ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండడం అనేటువంటిది కూడా దుఃఖాన్ని నివారించడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇక నూతన ఉద్యోగాలు కావాలనుకున్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, కొంత మేరకు ఫలించవచ్చు. కొన్ని వివాదాలు తీరుతాయి, ఊపిరి పీల్చుకుంటారు, పనులు సకాలంలో పూర్తి చేస్తారు, ఆశించిన ఫలితాలు అందుకుంటారు. చేపట్టిన పని ప్రతిదీ విజయవంతం కావటానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు చాలా అవసరమవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో పట్టు విడుపులు కీలకము. అధికార యోగం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి కొంత పదవీ యోగ ప్రాప్తి కలగవచ్చు. ఆరోగ్య విషయంలో ఇబ్బంది లేదు, ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే వాహనాలు, భూములు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకోవటం కూడా ఈ వారాంతంలో కూడా జరగవచ్చు. సహనంతో వ్యవహరించండి. అలాగే వివాదాల జోలికి వెళ్ళకండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది కూడా కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. పెళ్ళిళ్ళు తలుచుకున్నటువంటి వారు సంబంధాలను అన్వేషణ చేయడం మొదలుపెట్టండి. కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కార దశకు చేరుకుంటాయి. కొంత వారం మధ్యలో ధనవస్తు లాభాలు కలగవచ్చు. పర్వాలేదన్నట్టుగానే మొత్తానికి కన్యారాశి వారికి ఈ వారం బాగానే కొంత పర్వాలేదన్నట్టుగా కొనసాగుతుంది. కన్యారాశి వారు కూడా ఈ వారం అంతా దుర్గాదేవి స్తోత్రపారాయణము, దుర్గాదేవి యొక్క దర్శనం చేసుకోండి. వీలైతే గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేసి ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రమును జపించండి, సరిపోతుంది. మంచి ఫలితాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు లేకుండా ఉండటానికి కూడా ప్రతిరోజు అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం చెయ్యండి. కన్యారాశి వారికి కొంత శుక్రగ్రహ ప్రభావం అనేటువంటిది తగ్గి కొంత కుదుటగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రస్తుతం రాశిలో సంచారం చేస్తున్న గ్రహం అంటే ఈ మధ్యలో ఒక చంద్రుడు సంచారం చేస్తాడు, కానీ 12లో కుజుడు, 11లో కేతువు, 10లో రవి బుధులు, నవమంలో గురు శుక్రులు, భాగ్యంలో గురు శుక్రులు ఉండడం అనేటువంటిది కూడా కొంత బాగానే ఉంటుంది. ముఖ్యంగా పంచమంలో రాహువు, షష్ఠస్థానంలో శని యొక్క సంచారం తులారాశి వారికి ఈ వారము బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇబ్బంది లేదు. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావము మీకు అద్భుతంగా ఉంటుంది. తులారాశికి యోగకారకుడైనటువంటి వాడు కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావం చేత ఈ వారము మీకు
అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆర్థిక వ్యవహారాలు కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ప్రయత్నాలు సఫలమవుతాయి. మనోబలంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. చంచలత్వము చపలత్వము వద్దు. ప్రశాంత చిత్తముతో నిర్ణయాలు తీసుకుంటే వాటిని సమర్థవంతంగా కొంత అమలుపరిచే విధానంగా చూడండి. కొంత అనుకున్న వ్యవహారాలు సాఫీగానే పూర్తి చేస్తారు. వ్యాపార లావాదేవీల విషయంలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మీకు అనుకూలించకపోవచ్చు. ఉద్యోగపరంగా కొంత స్థాన మార్పిడి ఉండవచ్చు. రాజకీయ వర్గాల వారికి చికాకులు ఉన్నప్పటికీ కూడా వారాంతంలో వాటిని అధిగమిస్తారు. అన్నింటా విజయాలనేటువంటివి అయితే మీకు తప్పకుండా ఉంటాయి. అదృష్టయోగం సూచితము. వ్యాపార విస్తరణ గురించి కూడా ఈ వారము ఆలోచన చేస్తే బాగుంటుంది. స్థిరత్వము సాధిస్తారు. పరిస్థితులకు తగినట్టుగా స్పందించడం అనేటువంటిది మొదలుపెట్టండి. అప్పు చేయకండి, అప్పులు ఇవ్వకండి. రుణ సమస్యల విషయంలో మాత్రము తులారాశి వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అప్పులు ఎవ్వరిని అడగకండి, ఇవ్వకండి. ఈ విషయంలో కాస్త కఠినంగా ఉంటే తులారాశి వారికి ఈ వారము బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. కాబట్టి తులారాశి వారు ఈ వారము రామరక్షా స్తోత్ర పారాయణము, అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము శుక్రవారము, ఆదివారము నాడు ఆదిత్య హృదయము, ఈ 3 స్తోత్రములను పారాయణం చేస్తూ శ్రావణ సోమవారం నాడు శివాలయంలో శివాభిషేకం చేయించుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు మరిన్ని సాధిస్తారు తులారాశి వారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా గ్రహ సంచార రీత్యా ఏకాదశంలో కుజుడున్నాడు, దశమంలో కేతువు, భాగ్యంలో రవిబుధులు, అష్టమ గురువు, అష్టమ శుక్రుడు. కొంత వృశ్చిక రాశి వారికి ఇక్కడ ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఇక రాశి నుంచి 4వ స్థానంలో రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఇక్కడ అనుకోని ఖర్చులు ఎదురవుతాయి వృశ్చిక రాశి వారికి. మనోభీష్టం నెరవేరుతుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతం కావటానికి చాలా కృషి చేయవలసి ఉంటుంది. కృషి చేస్తే తగిన గుర్తింపు లభిస్తుంది. గవర్నమెంట్ వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు కొంత నిరాశజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. కొన్ని వ్యూహాలకు పదును పెట్టవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ముఖ్య వ్యవహారముల యందు పట్టు విడుపుల ధోరణి ఉండాలి. వ్యాపార నిర్వహణలో కొంత లోపాలు ఉండవచ్చు. గతంతో పోలిస్తే ఈ వారంలో ఆర్థిక పరిస్థితి కొంతమేరకు నయం అన్నట్టుగా ఉంటుంది. మీ మాట తీరుతో వివాదాలు వచ్చినప్పటికీ వివాదాల జోలికి వెళ్ళకండి. సమయోచిత స్పందనలతో అవకాశాలను అందిపుచ్చుకొని వాటిని వినియోగించుకునే దిశగా ప్రయత్నం చేస్తే వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలగవచ్చు. అంటే మానసికమైనటువంటి దృఢత్వం చాలా వరకు కూడా అవసరము. ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి కొంతమేర ప్రయత్నము చెయ్యాలి. ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది. చిన్నపాటి సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా అధిగమిస్తారు. చెడు ఆలోచనలకు రానివ్వకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయ వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అలాగే పారిశ్రామిక వర్గాల వారికి అనిశ్చితమైనటువంటి స్థితి ఉంటుంది. కొత్త వ్యాపారాలు లేకపోవడం, కాంట్రాక్టులు రాకపోవడము, డబ్బంతా కూడా ఒక చోట ఆగిపోవడము, అప్పులు పుట్టకపోవడము, ఇటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కొంత ఓపికగా ఉండటము,
తగిన సమయం కోసం ఎదురు చూడటం, ఈ రెండు కూడా వృశ్చిక రాశి వారు నేర్చుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి స్త్రీలకు పెళ్లిళ్ళు అయ్యే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. సంబంధాలు వెతకండి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంత పాజిటివ్గానే ఉంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం చేయండి. కరావలంబ స్తోత్రము, పంచరత్న స్తోత్రము. గురువారం నాడు, శుక్రవారం నాడు విష్ణు దేవాలయంలో తులసి అర్చన చేయించుకోండి. వెంకటేశ్వరుడైనా నరసింహస్వామి అయినా పర్వాలేదు. ప్రతిరోజు సంధ్యాకాలంలో శివుడికి దీపారాధన చేసి పంచాక్షరి స్తోత్ర పారాయణం చేయండి. మీకు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారము కొంత గ్రహ సంచార రీత్యా తృతీయ రాహువు, చతుర్థ శని, సప్తమ గురు శుక్రులు, అష్టమ రవి బుధులు, నవమ కేతువు, దశమ కుజుడు, ఇవి ప్రధానమైనటువంటి గ్రహాలు. అనుకున్న విధంగా వ్యవహారాలు ఈ వారము కుదరకపోవచ్చు. శుక్ర సంచార విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ 28, 29లలో ప్రయాణాలు కొంత వద్దు. ప్రయాణ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి వివాదాలకైనా దూరంగా ఉండండి. తగాదాలకు దిగకండి. ముఖ్యంగా జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకునే దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా సమర్థతను పెంచుకుంటారు. అనుకున్న విధంగా కొన్ని మార్పులు కలుగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉత్సాహాన్ని ఇస్తారు. సంఘంలో మరింత పేరు గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలకు సానుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించవచ్చు. వారం మధ్యలో ఓ సమస్య నుంచి కూడా బయటపడతారు. కొంత సరియైన వ్యూహంతో వ్యాపారాలు మొదలు పెడితే వాటిలో విజయాలు సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యత వద్దు. సంపద పర్వాలేదు. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది. ఇబ్బందులు సృష్టించే వ్యక్తులతో జాగ్రత్త. పొదుపు యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకోండి. అధికార యోగం సూచితంగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక విషయములయందు ఆచితూచి అడుగు వేయండి. నిపుణులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. తగాదాలకు దిగకండి. ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. ప్రయాణం చేసేటప్పుడు దైవారాధన, దైవస్మరణ చేసి ముందుకు వెళ్తే కొంత మేరకు అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి విద్యార్థులకు విదేశీ సంబంధ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి. పర్వాలేదు. ధనుస్సు రాశి వారు ఈ వారం చేయవలసిన స్తోత్ర పారాయణములు: సోమవారం నాడు శివ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము, గురువారం నాడు ఘోరకష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రము, శనివారం నాడు హనుమాన్ చాలీస 5 సార్లు చేయండి. సరిపోతుంది. ఈ 3 పారాయణాలతో మీ యొక్క జీవితంలో చాలా మార్పులు కలుగుతాయి. వీలైనప్పుడల్లా దేవతారాధన, దైవ దర్శనం చేసుకుంటూ ఉండండి. సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో గురు శుక్రులు, సప్తమ రవి బుధులు, అష్టమ కేతువు, నవమ కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మకర రాశి వారికి కొంత శుక్ర సంచారం అనేటువంటిది కూడా ప్రభావాన్ని చూపించవచ్చు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఉంటాయి. అదొక్కటి దృష్టి పెట్టుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరగటం, సమయానుకూలంగా సమయాలు లేకుండగా ఉద్యోగం చేయవలసి రావటము, ఇవన్నీ కొంత ఇబ్బంది పడతాయి. అయినా అది మీకు మంచికి అనుకోండి. కష్టపడండి. ఉద్యోగపరంగా పేరు సంపాదించుకుంటారు. పదోన్నతి అవకాశం కూడా వారాంతంలో ఉంది. ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కొన్ని విజయాలు సొంతం చేసుకుంటారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులతో ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రావచ్చు. కీలకమైనటువంటి కేసులు పరిష్కార దశగా చేరుకుంటాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. అలాగే వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. విద్యార్థులకు
అనుకోని అదృష్టం కూడా కలిసి వస్తుంది. గతంతో పోలిస్తే కూడా కొంత మెరుగైన ఫలితాలు ఈ వారము సాధించటానికి ఆస్కారం ఉంది. చెడు ఆలోచనలు లేకపోతే ఏదో అవుతుంది అనేటువంటి ఇటువంటి ఆలోచనలు లేకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొంత వ్యయప్రయాసాలు ఉంటాయి, వాటిని పట్టించుకోవద్దు. ఇక వ్యాపారపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తానికి మకర రాశి వారి స్త్రీలకు పట్టిందల్లా బంగారము. మీ పేరుతో ఏదైనా పెట్టుబడులు పెడితే కూడా కొంత అవి సక్సెస్గానే ముందుకు వెళ్తాయి. ఇవి సరిపోతుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము, అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ వారమంతా చెయ్యండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే రాశిలో రాహువు, ద్వితీయంలో శని, పంచమ గురు శుక్రులు, ఆరో స్థానంలో రవి బుధులు, సప్తమ కేతువు, అష్టమ కుజుడు. కొంత కుజుడు యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద బాగా ఉంటుంది. అనుకున్న పనులు నత్తనడకన కొనసాగుతాయి. అబ్బాయి ఎందుకు ఇంత ఆలస్యము అనే భావన ఎప్పుడూ ఉంటుంది. కొత్త పనులన్నీ వాయిదా పడతాయి. ఉత్తమ నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు కానీ తీసుకోలేకపోతారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటే కానీ ఉద్యోగపరంగా మీరు మంచి ఫలితాలు సాధించలేదు. ఒక పక్కన అనారోగ్య సూచనలు, కుటుంబ సమస్యలు, ఈ రెండింటితో ఒత్తిడి బాగా కూడా మీకు పెరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు అలాగే నిరుద్యోగులైనటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, కొన్ని వివాదాలు తీరుతాయి, కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. చిన్నపాటి సవాళ్ళు ఎప్పుడప్పుడు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. విఘ్నాలను ఎదురించి లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు వెళ్తే సరిపోతుంది. వ్యాపార లావాదేవీలు అంత గొప్పగా అనుకూలించకపోవచ్చు, కానీ ప్రయత్నమైతే చెయ్యండి. గురు శుక్రవారాల్లో ఆకస్మిక ధనలబ్ధికి కూడా కుంభరాశి వారికి అవకాశం కనిపిస్తూ ఉన్నది. సాదాసీదాగానే ఉద్యోగంలో ముందుకు వెళ్తారు. పనిభారం పెరుగుతుంది. విదేశీ పర్యటనలు కూడా ఎక్కువగా పడవచ్చు. వీసా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు దొరకవచ్చు. పెళ్లి కావటానికి ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతాయి. కొంత కుంభరాశి వారికి ప్రతికూలతలు, అనుకూలతలు సమానంగా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు శని సంబంధమైన స్తోత్రపారాయణము, నిత్యము నవగ్రహ స్తోత్రపారాయణము, నవగ్రహ ప్రదక్షిణములు చేయటము, ప్రతినిత్యము కూడా సూర్యోదయ వేళకు ఆదిత్య హృదయ స్తోత్రపారాయణం చేయటం లాంటివి చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని చూస్తే రాశిలో సంచారం చేస్తున్న శని, చతుర్థ గురు శుక్రులు, పంచమ రవి బుధులు, ఆరో స్థానంలో కేతువు, 7వ స్థానంలో కుజుడు, 12వ స్థానంలో రాహువు. ఇది ప్రధానంగా మీనరాశి వారికి కొంత అనుకూలత పెరిగే సమయము అని చెప్పవచ్చు. అయ్యో బాబోయ్ మాకెన్ని కష్టాలు అని అనుకోవద్దు. మీనరాశి వారికి కష్టాలు ఉన్నప్పటికీ కూడా కొంత దైవానుగ్రహం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతూ ఉన్నదని మాత్రం మీరు మర్చిపోకండి. కొన్ని విజయాలు సొంతం అవుతాయి, కానీ ఆ విజయాలు మీకు రుచించవు. వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అయితే ఖచ్చితంగా నిరాశాజనకంగా ఉంటుంది, కానీ తగిన డబ్బు అయితే మీకు ఎప్పుడు చేతికి అందుతూనే ఉంటుంది. డబ్బు లేదు అనే భావన మాత్రం మీకు ఎప్పుడు కూడా ఉండదు. శ్రమకు దక్కినటువంటి ఫలితం రాక కొంత డీలా పడిపోతూ ఉంటారు. దాన్ని కొంత అర్థం చేసుకుంటే సరిపోతుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అప్పులు మాత్రం చేయకండి. చేపట్టిన ప్రతి పని ఆగిపోవటం, కొంత నిరాశ ఉండవచ్చు. ఆస్తులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. గతంతో పోలిస్తే కొంతమేర పర్వాలేదు, అయితే ఆధ్యాత్మికంగా మాత్రం పురోగతి బాగా సాధిస్తారు. అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్తే విద్యార్థులు సక్సెస్ బాట పడతారు. ఉన్నతాధికారుల మనసెరిగి ప్రవర్తిస్తే
మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. పొదుపు అవసరాన్ని గుర్తించండి, పొదుపు చెయ్యండి. పొదుపు చేస్తేనే మీకు భవిష్యత్తు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా మరల మొదలు పెట్టవచ్చు. ఉద్యోగపరంగా మార్పులు ఉండవచ్చు. కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి స్త్రీలకు పురుషులకు మధ్య కొంత గొడవలు ఉండవచ్చు. వివాహ సంబంధాలు కుదరకపోవచ్చు, మెచ్చకపోవచ్చు, రాకపోవచ్చు. ఇలా కొన్ని ఇబ్బందులైతే మీనరాశి వారికి అయితే ఉంటాయి. అందుకే మీనరాశి వారు ఎక్కువగా దైవారాధన చెయ్యండి. దేవుడిని మాత్రమే పట్టుకోండి. సోమవారం నాడు శివ సహస్రము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రము, ఇలా స్తోత్రపారాయణాలు చేయండి. ప్రతిరోజు దేవాలయం వెళ్ళండి. రోజు గుడికి వెళ్ళాలా అనే ఆలోచన వద్దు. రోజుకు వీలైనప్పుడల్లా గుడికి వెళ్ళండి. ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణములు చేయండి. ఎంత దైవ బలాన్ని పెంచుకుంటే అంత కష్టాలు తగ్గుతాయి మీనరాశి వారికి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి చెబుతున్నటువంటి ఫలితాలు, పరిహారాలు. ఇక్కడి నుంచి రెగ్యులర్గానే గతంలో చెప్పినట్టుగానే పెట్టడం జరుగుతుంది. కొంత సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వాళ్ళు వెంటనే చేసుకోండి. కొంత మాకు కూడా నిరాశగా ఉంది. ఇక్కడి నుంచి కొంత కొత్త కార్యక్రమాలు, ప్రవచనాలు కూడా పెట్టాలనుకుంటున్నాము. అలాగే జ్యోతిష్య సంబంధమైనటువంటి ధర్మ సందేహాలు కూడా చెప్పుదామనుకుంటున్నాము. ఏదైనా ఉంటే కనుక మీరు అడగవచ్చు. ఆ కింద కనిపిస్తున్న నెంబర్కు కూడా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టవచ్చు. అలాగే నాతో మాట్లాడాలి ఫోన్ కాల్స్తో అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు జాతకాలు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు తృప్తి కలిగించేట్టుగా 15 నిమిషాలైనా ఖచ్చితంగా మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకుంటే అపాయింట్మెంట్ కూడా ఉచితం కాదు. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మా గోక్షేత్రానికి అలాగే కొన్ని మంచి పనులు చేయడానికి వాడతాము కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇది ఆర్థికంగా భారం అనుకోవద్దు. చాలా తక్కువ కన్సల్టెన్సీ ఫీజు. అంటే లోకల్లో ఇప్పుడు చాలామంది ఎక్కువ కేవలం సాధారణమైనటువంటి ఫీ మాత్రమే తీసుకుంటున్నాము. కాబట్టి అపాయింట్మెంట్ కావలసినటువంటి వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్లకు దయచేసి చెప్తున్నాను వినండి. ఉదయం 6 గంటల నుంచి ఫోన్లు చేయకండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు మీరు ఫోన్లు చేయండి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫోను లేకుండా ఒకవేళ వాట్సాప్ మెసేజ్ ఏదైనా పెట్టాలనుకుంటే కూడా ఆ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక ఇంకొక చిన్న ప్రకటన. మొన్న ఆషాఢ మాసంలో అంబువాచి మేళా జరిగింది. కామాఖ్య క్షేత్రం, అస్సాం క్షేత్రంలో అద్భుతమైనటువంటి ఉత్సవం జరిగింది. అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని రక్షలు, అలాగే అమ్మవారి యొక్క అంబువాచి వస్త్రం, అంటే అక్కడ పెట్టినటువంటి వస్త్రం కూడా మాకు కొంత అక్కడి పూజారులు పంపించడం జరిగింది. అది ఎవరికైనా కావాలి అని అనుకున్నటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఉచితం కాదు, దానికి రుసుము ఉంటుంది. మీరు కనుక ఆ రుసుము చెల్లిస్తే ఆ వస్త్రము అలాగే ఒక కంకణము, కుంకుమ, ఈ 3 కూడా మీకు రిజిస్టర్డ్ పోస్టులో పంపించడం జరుగుతుంది. ఎక్కువగా లేవు. ముందు ఫోన్ చేసి ముందుగా బుక్ చేసుకున్నటువంటి వారికి ముందస్తుగానే పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీకు మంచి అవకాశము. సంతానం లేనటువంటి వారికి, వంధ్యాత్మ దోషం ఉన్నటువంటి వారికి ఆ అమ్మవారి యొక్క వస్త్రము యొక్క చిన్న ముక్కను తావిత్తులో పెట్టి మెడలో ధరిస్తే కూడా చాలా మంచిది, దోషాలు పోతాయి అని. ఇది నమ్మకం బట్టి మాత్రమే, మిమ్మల్ని నేను ఫోర్స్ చేయడం లేదు. ఇదేదో వ్యాపారం కూడా కాదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఫోన్లో మాట్లాడండి. అంతేగాని దీన్ని కమర్షియల్గా మాత్రం చూడకండి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.